నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూప్ పీజీ గురువు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురువుగారు. దివ్య శక్తి స్వరూపులైనటువంటి ప్రజలందరికీ కూడా దివ్యాశీషులు. గురువుగారు, ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రులు అనేవి 9 రోజులు వస్తున్నాయి. 9 రోజులు కానీ ఈ సంవత్సరం 10 రోజులు వస్తున్నాయి అంటున్నారు. అంటే దసరా అనేటువంటిది దశ అంటే హిందీ పదం కూడా ఉంటుంది. 10 రాత్రులు అని అర్థం అన్నమాట దసరా. 10 రాత్రులు కూడా అమ్మవారిలో ఐక్యం కావడానికి, అమ్మవారు మనలో ప్రవేశించడానికి, మన హృదయంలో అవతరించడానికి మనకు పట్టే ఈ తక్కువ టైంని మనం తప్పకుండా విశేషంగా మరి అమ్మని కొలుద్దాం, ఆరాధిద్దాం. మరి ఇంత గొప్ప ఆరాధన ఇంత తక్కువ టైంలో ఇలాంటి దసరాల్లో రావడం అనేటువంటిది విశేషం. దాన్ని తప్పకుండా మనం ఉపయోగించుద్దాం. అమ్మ కృప పొందడానికి తప్ప వేరే దానికి లేదు. అందుకని అవతారాలు మంచివి, అమ్మవారి అదొక సంతోషమే. అందుకే కానీ అవతారాలు గొప్పవి కావని అనడానికి లేదు. కానీ అన్నిటికంటే ముఖ్యం మీ మనస్సు. మీరు మనసు పెడితే ప్రతిదీ మీ చేతిలో ఉంటుంది. అమ్మ ఇస్తుంది, ప్రసాదిస్తుంది. ప్రసాదాలతో పాటు ప్రసాదాలు కూడా అమ్మకి చెప్పి నైవేద్యంగా తీసుకుంటాం. మనం కోరికలను కూడా ప్రసాదంగా ఆ తల్లి ఇవ్వాలి, ఇస్తుంది, తేలిగ్గా ఇస్తుంది. ఎంతోమందికి ఇచ్చింది గతంలో కూడా. అందుకని మనం కూడా ప్రయత్నం చేసి పొందుదాం. మనం కూడా భాగ్యవంతులం, మరి ధన్యులం అవుదాం. పిల్లాపాపలతో సంతోషంగా సుభిక్షంగా ఉందాం. మన వంశాలని అభివృద్ధి చేసుకుందాం, వ్యాపారాలను అభివృద్ధి చేసుకుందాం. అన్నిట్లో శుభాలే శుభాలు. ఈ దసరా మనందరికీ ఒక మంచి ఆధ్యాత్మిక ఉన్నతికి మనకి ఉపయోగపడుతుందనే దాంట్లో సందేహం లేదు. ఇలాంటి మంచి విశేషమైనటువంటి కార్యక్రమాలు మా తల్లి అంటే మేము పిల్లలనైనా పెద్దవాళ్ళనైనా కూడా గౌరవించాలి. ఎందుకంటే విశేషమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు ప్లాన్ చేసి చక్కగా ప్రజలకు అందిస్తున్న తల్లి కాబట్టి మీకు మీ యొక్క బీఆర్కే ఈ సంస్థకి శత విధాలుగా ఆ అమ్మ కృప చేస్తుంది. మరి అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. పేరు ప్రఖ్యాతులు ప్రజలతో పాటు మనకు కూడా అనుగ్రహం ఇస్తుంది. గురువుగారు, దేవి నవరాత్రులు జరుగుతున్నాయి. అసలు 9 రోజులు అమ్మవారిని ఎందుకు పూజిస్తారు, ఎలా పూజించాలి? చాలా బాగుంది. జగజ్జనని జగన్మాయి జగనాత్మిక అనేటువంటి తల్లి, ఆ అమ్మని కొలిసేటువంటి భాగ్యము మన ప్రజలందరికీ, ఈ యొక్క ప్రపంచానికి అశేషంగా విశేషంగా అవకాశం దొరికింది. ఆల్రెడీ స్టార్ట్ కూడా అయింది. కాబట్టి ఈ మిగతా రోజులు కూడా అమ్మవారిని మన ఇంట్లో తల్లి ఎలా ఉంటుందో ఆ తల్లి మీద ఉండే నమ్మకము, ప్రేమ, అభిమానము, ఆత్మీయత, ఆదరాభిమానాలు అన్నీ కూడా ఆ తల్లితో పొందొచ్చు, పంచుకోవచ్చు, హృదయంలో ఉండొచ్చు. ఎలా అంటే మన కన్న తల్లిని ఎలాగైతే ప్రేమిస్తామో ఆ మాదిరిగా ఆ యొక్క విశ్వజనని, అందరికీ తల్లి ఆవిడ. కుటుంబానికి ఒక తల్లే ఉంటుంది, ఎవరి కుటుంబంలో వాళ్ళకి. కానీ విశ్వజనని కాబట్టి ఆ అమ్మ అందరికీ ప్రేమ పంచుతూ, వాళ్ళ యొక్క ఆయురారోగ్యాలు చూస్తూ, వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధి ప్రసాదిస్తూ, ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి కూడా మంచి మంచి ఉద్యోగాలు అమ్మవారి కృప చేస్తూ, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, పెళ్లి కాని వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, అమెరికా లాంటి దేశాలు వెళదాం అనుకునే వాళ్ళకి కోరికలు నెరవేర్చేటువంటి ఆ తల్లి మన దుర్గమ్మ. మరి నవదుర్గలుగా మనం 9 అవతారాలు కూడా వేస్తారు అమ్మవారికి. విజయవాడలో కూడా విశేషంగా ఆల్రెడీ జరిపిస్తున్నారు. మన ఇంట్లో కూడా మనం తోచిన విధంగా చేస్తున్నాం.
ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ పెడుతుంటాం. ఇష్టంగా దీక్షలు, భవానీ దీక్షలు అంటూ, ఇంకా రకరకాలుగా మీరు ఉపాసనలంటూ, మంత్రదీక్షలంటూ చేస్తాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సాధన చేయాల్సింది, మీ మనస్సు ముఖ్యంగా అమ్మవారికి అర్పణ చేస్తూ, అమ్మవారి మీద తదేక దృష్టి, ఏకాగ్రత నిలపగలిగిన ఏ స్త్రీ, పురుషు, వయోవృద్ధ భేదం లేకుండా వాళ్ళందరూ చేస్తే అమ్మవారు మీకు ఏది కోరితే అది ఇచ్చేటువంటి ఆ తల్లి. మనం ఏంటి ప్రసాదాలు పెడతాం, మనం ఎంత ఒప్పుకుంటే అంత ప్రసాదాలు పంచిపెడతాం, మనం కూడా తింటాం. ఉపవాసాలు ఉంటాం, అల్పాహారాలు తీసుకుంటాం, టిఫిన్లు అంటాం కదా ఏదో. ఇవన్నీ ఎప్పుడు చేసేవే. కానీ ఈ 9 రోజులు, ఈ నవరాత్రుల్లో అమ్మవారి మీద తదేక దృష్టి పెట్టడం అనేటువంటిది ప్రాక్టీస్ చేయండి. నీవే తప్ప హితప్పరం బెరుగ తల్లి, కావుగా రామ్మ, కావుమమ్మ అనే భావంతో ఏ మానవుడు, ఏ స్త్రీలు, ఏ పిల్లలు, వృద్ధులు ఎవరైనా అమ్మవారి పాదాల చెంత పట్టుకోవాలి. పాదాలు నిన్ను విడవను, నీవే తప్ప హితప్పరం బెరుగా, అమ్మా కావగా రావమ్మ తల్లి అనే భావం చేత మనం గనక తల్లిని కొలిస్తే ఈ హృదయపీఠంలో కొలువు తీర్చుకోవాలి. మనం అమ్మని ప్రతిష్ఠ చేయాలి. ఏదో బయట ఉంటే మీ హృదయంలో పెట్టుకోండి. ఆ అమ్మవారు ఆ హృదయేశ్వరిగా తలుచుకోండి. శక్తి స్వరూపిణి ఆవిడ, ఆది పరాశక్తి అమ్మవారు శక్తి. అందుకని దుర్గమ్మవారిని ఎంత కోరితే అంత మనకిస్తుంది, సందేహం లేదు. అందుకని మనం ఈ 9 రోజులు కూడా అమ్మవారిని రాత్రింబగళ్ళు అమ్మవారికి ఇష్టంతో, ఆకలి తప్పులే ఉందమ్మా, అమ్మవారి మీద ఇష్టం పెట్టుకుంటే ఆకలి కూడా కాదు. ఏదైనా కొన్ని పనులు ఇష్టమైనవి చేస్తూ ఉంటాం మనం, అప్పుడు మనకు ఆకలి వేయదు, దప్పికేయదు, అది తెలుసు. ఆటోమేటిక్గా ఆ తల్లే బలం ఇస్తుంది. ఎందుకు ఇస్తుందంటే బిడ్డను చూసుకునేది తల్లి, ప్రపంచాన్ని చూసుకునేది తల్లి, పాలించేది తల్లి. అందుకని అందరి కోరికలు తీర్చే తల్లి. కాబట్టి మనం ఆ తల్లి యొక్క విశేషమైనటువంటి మరి ఫోటో కానీ విగ్రహం కానీ ఇళ్లల్లో ఉన్నప్పుడు పెట్టుకుంటే ఆ విగ్రహం ముందు కూర్చోవాలి. ఎంతసేపు కూర్చోగలుగుతారో కూర్చోండి, తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వండి, మళ్ళీ కూర్చోండి. అమ్మవారి మొహం చూస్తూ రెప్పలు కొట్టచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఒక మనిషిని, ఒక తల్లిని, ఒక తండ్రిని, ఒక సోదరుని, ఒక బిడ్డని చూసేటువంటి మనకు అలవాటు ఎలాగో ఉంది. విశ్వజనని కూడా ఆ తల్లి భావంతో చూస్తూ ఆ 24 గంటల్లో నిద్రపోవచ్చు, ఇది చేయొచ్చు. కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అని అమ్మవారిని తలుచుకుంటూ, అమ్మవారి నామాన్ని, జపాన్ని, ఎవరికైనా గురూపదేశం ఉంటే అవి, ఎవరికి తోచిన విధంగా ఆ తల్లిని మరి పూజ చేస్తూ, హృదయ పూజ చేస్తూ, మనో పుష్పాన్ని అర్పిస్తూ కనుక మనం చేస్తే అమ్మవారు తప్ప మన హృదయంలో ఎవ్వరూ ఉండరు. ఎప్పుడు అమ్మవారితో నిండిపోతాం. అమ్మవారు మన్ని ఈ జీవితాన్ని, శేష జీవితాన్ని మంచిగా పండిస్తుంది, మంచి వన్నె తెస్తుంది, మంచి అభివృద్ధి ఇస్తుంది. అందుకని ఆ తల్లి కృప కావాలి అంటే ఆ అమ్మవారిని తదేకంగా చక్కటి ఆ అమ్మవారిని కోరుకుంటూ కోరికల్ని తీర్చే తల్లి. కాబట్టి ఆ అమ్మవారిని విశేషంగా ఈ 9 రోజుల్లో సాక్షాత్కారం కూడా చేసుకోవాలి. కనబడుతుంది తప్పకుండా. రాయిగా ఈ రాసుకొని చిన్నప్పుడు, అలాగే పాడగా సంగీతం రాదు, ఆడగా ఆట రాదు. అలాగే తల్లిని సేవించగా, తల్లిని హృదయంలో పెట్టుకొని పూజించగా ఆ అమ్మవారు మనకి తప్పకుండా పిల్లవాడికి కావాల్సిన ఇవ్వడంతో పాటు దర్శనాలు కూడా ఇస్తుంది. మనసు పెడితే ఇవన్నీ. మీరు మనసు పెట్టకుండా ఏదో చేశాంలే, ఏదో చూసాంలే, పండగ అయిపోయిందా, ఎప్పుడైపోతుంది, 3వ రోజు 4వ రోజు అని లెక్క పెట్టుకుంటే వాళ్ళకి మనసు నిలకడ ఉండదు, అమ్మవారి కృప చిక్కదు, దొరకదు. ఎందుకు మరి నువ్వు ఏదో పనిలాగా, ఏదో మామూలుగా డ్యూటీలాగా చేయకూడదు.
మనసు పెట్టి మనసు నిండా అమ్మని అట్టే పెట్టి ఉంచుకొని అప్పుడు తప్పకుండా మరి అమ్మవారు కరుణిస్తుంది, కోరికలన్నీ తీరుస్తుంది. మనసు పెట్టాలి, అమ్మను పట్టుకోవాలి, వదలకూడదు. తప్పకుండా అందరికీ శుభాలు కలుగుతాయి. అమ్మవారికి సంకల్పం చేసుకుంటూ ఈ రోజులన్నీ కూడాను దేదీప్యమానంగా ఇప్పుడు సెట్ అయిపోదాం. ఈ 9 రోజుల్లో అమ్మనికి ఏం కావాలో అన్నీ అడుగుదాం, అమ్మతో చేయించుకుందాం, మన మనసు పెట్టుదాం. అప్పుడు జీవితాంతం సుఖంగా ఉండొచ్చు. ఈ 9 రోజులు కొంచెం కష్టపడండి. లేకపోతే దండం పెట్టామా, అమ్మని చూసామా, ప్రసాదాలు చేసామా, ఇతరులకు పంచామా. నేను 2 లక్షలు, నేను 10 లక్షల ప్రసాదాలు పెట్టాను, అన్నదానాలు చేశాను, బట్టలు దానం చేశాను. మరి ఏం దానం చేసినా నీ హృదయాన్ని అమ్మకి సమర్పించకపోతే అమ్మ నిన్ను ఎలా చూస్తుంది? చూడదు. అమ్మ కోరిక తీరాలంటే మన కోరికలన్నీ అమ్మ కృప దయ లేకుండా ఏది జరగదు. అందుకే నీవే తప్ప హితప్పరం పెరుగా అని అదిగే చెప్తున్నాను. అమ్మ అన్నీ ఇస్తుంది. మనసు పెడితే మనసు నిండా మిమ్మల్ని సంతోషపెడుతుంది, సౌభాగ్యాలు ఇస్తుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తుంది, పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇస్తుంది. సర్వ సుఖాలు, సర్వ శుభాలు మీ సొంతం. అమ్మ మనకి ప్రసాదించి తీరుతుంది. మనసు పెట్టాలి. మనసు పెట్టడం ముఖ్యం. ఏదో పేరుకి దీక్షలు, పేరుకి ఇవేవో ఏమి చేసినా చెయ్యండి, తప్పులేదు. కానీ మనసు కూడా పెడితే అప్పుడు మీకు ఫలితం 100% వస్తుంది. ఇది తథ్యము. అందరూ చక్కగా అలా చేయండి. ఆ తల్లి కృప పొందండి, గొప్పవారు కండి, ఆనంద భరితులు కండి, ఈ జీవితాన్ని ఆస్వాదించండి. భగవంతుడి యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహం సర్వదా శతదా మీకు కలుగుతుంది, కలిగి తీరుతుంది మనసు పెడితే. దివ్యాశీషులండి అందరికీ కూడా. చాలా గొప్పగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.